మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ మధ్య దానివల్లనే నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఢిల్లీలో ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి అనుగుణంగా యాజమాన్యం ఇక్కడ పౌలు కదుపుతా ఉంది. గత 3 రోజుల నుంచి 30 మంది ఇంటర్వ్యూ అధికారులు వచ్చి 44 మంది ఇంటర్వ్యూలు చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రమ్మని చెప్పేసి. ఇదే మ్యాన్ పవర్ 2002-2015 మధ్య 13 సంవత్సరాల పాటు నిరాటంకంగా 12,000 కోట్ల రూపాయల నగదు లాభాలు సంపాదించింది కార్మికవర్గం కాదా? ఆ రోజుల్లో 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 40,000 మంది పనిచేసినప్పుడు నా నష్టాలు ఇవాళ ఎందుకు వచ్చాయని అడుగుతా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తుంది పర్మనెంట్ ఉద్యోగులు కేవలం 12,672 మంది మాత్రమే. ఇది ఎక్కువని మీరు నిర్ణయానికి వస్తే ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో ఆర్ఎన్ఎల్ చైర్మన్, సెయిల్ చైర్మన్, మాయిల్ చైర్మన్, ఎన్ఎన్టీసీ చైర్మన్ 4 కూర్చున్నారే. వారు తెలీదా? సెయిల్లో ఈరోజు 54,840 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం వారి కెపాసిటీ 19.63 మిలియన్ టన్నులు. అంటే 1 మిలియన్ టన్నుకి 2,793 మంది మ్యాన్ పవర్ కావాలి. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు లెక్కిస్తే 20,393 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండాలి. 20,393 మంది బదులుగా 12,672 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే ఇంకా తేడా సుమారు 8,000 మంది ఉంటే ఇంకా మ్యాన్ పవర్ ఎక్కువని మీరు ఎట్లా చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఈ మ్యాన్ పవర్ లో 2,500 మంది విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలట, 500 మంది నగరానికి పంపించేయాలట, కొద్దిమంది సేలికి పంపించేయాలట, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక 6,000 మంది తొలగించాలంట. ఇది ఏమిటి పద్ధతి? ఏమన్నా అంటే యాజమాన్యం చెప్తా ఉంది పర్మనెంట్ ఉద్యోగులతో మ్యాన్ పవర్ అట 7.3 మిలియన్ టన్నులకి 9,510 మంది అట, కాంట్రాక్ట్ కార్మికులట 9,930 మంది అట. ఈ నెంబర్లు ఎవరిచ్చారు మీకు? ఈ నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు? అంటే బీఓడి అని చెప్పి ఒక దిక్కుమాల సంవత్సరం సర్వే చేయించి ఆ సర్వే నిర్ణయాల ప్రకారం చేస్తా ఉన్నారు. ఇది కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి హాట్ మెటల్ 21,000 టన్నులు రావాలి. కానీ 4,500 టన్నులు 5,000 టన్నులు వస్తా ఉంది. 21,000 టన్నులు హాట్ మెటల్ రావాలంటే మొత్తం ఉన్న మ్యాన్ పవర్ సరిపోతుంది సరిగదా? పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రకారం 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి పార్లమెంట్ లో ప్రకటించారే. ఇవన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగులు లేకుండా అందరు తరిమేసి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి వీటి చరమగీతం పాడి విశాఖకు పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు, మిషన్లను రిపేర్ చేసే వైపు, సరైన మెయింటెనెన్స్ చేసి మిషనరీ హెల్త్ కాపాడే వైపు, పూర్తి ఉత్పత్తి వైపు వెళ్లేటట్టు చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పి సిఐటి తెలియజేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.